ప్రముఖ సంస్థ వంటి క్యాప్జెమినీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ అనే రోల్ కోసం క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ 2024 ఇయర్ కింద ఆఫ్ క్యాంపస్ కింద క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు ఫుల్ టైం జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగానికి 3 లక్షల వరకు అయితే మనకి శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ ఫ్రెషర్గా. ప్లస్ మనకి 25,000 వన్ టైం ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్ మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి క్యాప్జెమినీ కంపెనీ వచ్చేసి క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ 2024 ఇయర్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో డెడ్ లైన్ వచ్చేసి 22 నవంబర్ 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఉద్యోగానికి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఓపెనింగ్ ఓవరీ విషయానికి వస్తే ఈ యొక్క జాబ్కి మనకి 3 lakhs ఫర్ యానం ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే మనకి మంత్లీ 25,000 శాలరీ వస్తుంది. అసోసియేట్ అనే రోల్ కోసం వీళ్ళు జాబ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.2 అయితే మనకి టోటల్ శాలరీ ఉంటుంది. దాంట్లో 3 lakhs శాలరీ వస్తుంది. ప్లస్ మనకి 25,000 వన్ టైం ఇన్సెంటివ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీ యొక్క యాక్టివ్ డిజిలాకర్ అకౌంట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీస్ పొజిషన్ ఓపెన్ ఫర్ ముంబై లొకేషన్ ఓన్లీ. ఇన్ కేస్ తెలుగు స్టేట్ వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక ముంబై లొకేషన్లో ఉన్న క్యాప్జెమినీ కంపెనీలో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ అండ్ బీఏఎఫ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, అది కూడా 2024 బ్యాచ్ మెన్షన్ చేయడం జరిగింది. అది చూసుకొని అప్లికేషన్ అనేది కూడా చేయండి. రోల్ వచ్చేసి డీసీఓఈ ప్రాసెసర్ అనమాట. మనకి డయల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క టీమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే క్రియేట్ న్యూ రెన్యువల్ మిడ్ టర్మ్ కస్టమర్ ఛానల్ పార్ట్నర్ ప్రైజింగ్ షీట్, ఇంకా తర్వాత మనకి డీల్ బుక్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి పోస్ట్ డాక్యుమెంట్ అప్రూవల్స్, అసెంబ్లీ అగ్రిమెంట్ కన్సల్టేషను, తర్వాత మనకి ఈ యొక్క వరల్డ్ వైడ్ సేల్స్ టీమ్ తోటి సపోర్ట్ చేసే విధంగా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ టూల్స్, రీలొకేటింగ్ ప్రొడక్ట్ ప్రైజెస్ అండ్ అప్లయింగ్ అదర్ కస్టమ్ అడ్జస్ట్మెంట్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు మనకి జనరేటింగ్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ వర్షన్ ప్రైజింగ్ షీట్స్ మీద అయితే వర్క్ చేయాలన్నమాట. దాంతోపాటు మనకి ఎక్సెల్ షీట్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రీవియస్ ఏదైనా మీకు ఆ యొక్క పర్టికులర్ టూల్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మీరు ఈ యొక్క జాబ్ని అయితే తెచ్చుకోవచ్చు. తర్వాత మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్, మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలంటే దీనికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు పర్ఫామ్ అండర్ ప్రెషర్, తర్వాత ఇంటర్మీడియట్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి, అవుట్లుక్, తర్వాత మనకి సో లుకప్ కావచ్చు, ఫార్మాటింగ్, డేటా సార్ట్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ 24/7 ఎన్విరాన్మెంట్ కింద వర్క్ చేయాలి. మనకి వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. తర్వాత మనకి మస్ట్ మీట్ ది కేపీఐస్,
మనకి గుడ్ విత్ లాజికల్ రీజనింగ్ అండ్ నెంబర్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ముంబైకి వెళ్ళి సెలెక్ట్ అయితే ఇన్ కేస్ ముంబై లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ చేసే విధంగా ఉంటే కనుక ఈ యొక్క అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నేను కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను గైస్. సో మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు డిస్క్లైమర్లా, దిస్ పొజిషన్ ఈజ్ టు ఓపెన్ ఫర్ ఓన్లీ ఇండియన్ సిటీస్ అనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు, అదేవిధంగా మీకు వచ్చేసి నార్మల్ అప్లికేషన్ కాకుండా డిజీ లాకర్ అకౌంట్ ద్వారా యాక్టివ్ మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఎవరికైనా మీకు డిజీ లాకర్ అకౌంట్ లేకపోతే కనుక అది మీకు ప్లే స్టోర్లో అప్లికేషన్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ సంబంధించిన పోర్టల్. దాని ద్వారా డిజీ లాకర్ అకౌంట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగానికి మీరు నార్మల్గా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేసి పెడతాను అనమాట. దాంట్లో మీరు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా విజిట్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు.